రెస్పాన్సిబిలిటీ అనేది లేదండి. నీకు ఇక్కడ కనుక వీళ్ళందరూ అయ్యా మాకు ఒక 1000 కోట్లు రావాలి, అతని దగ్గర 5000 కోట్లు ఉందయ్యా, మాకు ఒక 500 కోట్లు అని ఇప్పించి నువ్వు 4500 కోట్లు తీసుకో అని చెప్పండి, వెంటనే చేస్తారు. అంతకు మించి ఏమి లేదు రెస్పాన్సిబిలిటీ. ఈ కేసులో కూడా అంతేనేమో, ఇంకా ఎక్కడైనా అంతే. బాధితులు ఇంకా అలా ఇతనికి ఆస్తులు ఉంటాయి, అయ్యను సీజ్ చేసుకోవాలి, ఇవ్వాలి. ఈ లోపు ఇంకోటి ఎంత తగలేశాడో అతను రాజకీయాల కోసం అది తెలియదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైఫ్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారండి. నేనే ఉన్నాను అనుకోండి, మ్యాక్సిమం నా సంపాదనలో నా ఇంటికి నేను కేటాయించుకున్న దాంట్లో దాని లోపలే ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా చేతికి సాధ్యం కానప్పుడు ఆగిపోతాను. అంతేగాని నా సంపాదనకి మించి ఖర్చు పెడితే ఏమవుతుంది, అక్కడ అప్పుల పాలవుతాం. అది ఇప్పుడు వీళ్ళందరూ జరిగేది అయ్యే అక్కడ. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఇది ఒక ఆర్థిక నేరం, ఆర్థిక మోసం. చిట్ ఫండ్ పేరుతో జనాల నుంచి డబ్బులు వసూలు చేసి ఒక రకంగా ఒక టైంలో బోర్డు తిప్పాడు, కోట్ల రూపాయలు వెనకేసుకోవడం.